మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది, ప్లస్ ఈ 13th వీక్లో నామినేషన్స్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ నామినేషన్ లిస్ట్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక నామినేషన్ లిస్ట్ గురించి చెప్పేసి ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు టాప్ ఉన్నారు, దాని తర్వాత ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను మామ. ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటంటే కనుక మామ, ఈ వీడియోకి దగ్గర ఒక 300 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ తనుజ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. దాని తర్వాత కళ్యాణ్ పాడాల స్క్రీన్ వెనక ఉండి ముందు స్టోరీ నడిపిస్తున్నాను అన్న మాట గురించి కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్ పాడాల ఈజ్ గేమ్ ఫైర్డ్ ఆన్ అనమాట. తనుజ గారు అయితే కనుక ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నారు, ఆవిడ గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుందామా, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఓటింగ్స్లో ఉన్నది నామినేషన్ లిస్ట్ గురించి చదివేస్తాను. నామినేషన్ లిస్ట్లో వచ్చేసి సంజన ఉన్నారు, ఇమాన్యుయల్, దాని తర్వాత రీతు, డీమాన్, సుమన్ అన్న, సంజన, వీళ్ళు 6 అనమాట నామినేషన్స్లో ఉన్నారు. కళ్యాణ్ కాకుండా, ఇమాన్యుయల్ కాకుండా రిమైనింగ్ 6 మెంబర్స్ అందరూ మ్యాక్సిమం ఉన్నారు. తనుజ, దాని తర్వాత సంజన, డీమాన్ పవన్, సుమన్ అన్న, రీతు చౌదరి, భరణి అన్న, వీళ్ళు 6 నామినేషన్లో ఉన్నారు. ఈ 11వ వారం అయితే కనుక ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరి గేమ్ ఎలా ఉంది, ఎవరి గేమ్ ఎలా ఉండబోతుందని చెప్పి చెప్తాను. అండ్ ఇక్కడైతే కనుక ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ పడాల అయితే కనుక 2 నామినేషన్స్లో రేలు. వాళ్ళైతే కనుక మ్యాక్సిమం ఇమాన్యుయల్ అయితే కనుక టికెట్ ఫినాలేకి వెళ్ళిపోయినట్టే పక్కా. తనైతే కనుక టాప్ 5లో ఉన్నాడు. కళ్యాణ్ కూడా టాప్ 5లో ఉన్నాడు. ఈ వీక్లో ఖచ్చితంగా తన ఆట ఆడి నిరూపించుకొని తను కూడా ఆల్రెడీ టాప్ 5 కంటెస్టెంటే. బట్ తనుజ గారికి అయితే కనుక మళ్ళీ అగ్ని పరీక్ష పెట్టబోతున్నారు అనమాట ఈ వీక్లో అయితే కనుక. మెయిన్ అందుకనే ఆవిడనైతే కనుక ఇమాన్యుయల్ని తప్పించి ఈవిడనైతే కనుక నామినేషన్స్లో పెట్టడానికి రీజన్ అయితే అదే. తనలో ఉన్న ఫైర్ని బయట తీయడానికి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అయితే కనుక తనలో ఉన్న ఫైర్ని బయట తీయడం అనమాట. ఈ ప్లాన్ అయితే వేసింది ఎస్పెషల్లీ. దాంట్లో మాత్రం నో డౌట్. అండ్ తనుజ గారి ఆట ఏదైతే ఉందో ఆవిడ భరణితో, దాని తర్వాత ధీమాన్ పవన్తో, దాని తర్వాత రీతు చౌదరితో, సందనాతో పోల్చుకుంటే తన ఆట 100% టూ గుడ్, అందరికీ తెలిసిందే. ఈ వీక్ ఆల్రెడీ మీరు చూసుకున్నారు కదా, ఈ రోజు జరిగిన నామినేషన్స్లో ఆవిడైతే కనుక సంజన గారితో, డీమాన్ పవన్తో జరిగిన హోరాహోరి సమరంలో ఆవిడైతే కనుక ఇచ్చి పడేసినట్టుగా అనిపించింది అనమాట. అసలు ఎక్స్పెక్టే చేయలేనంతగా ఏంట్రా బాబు అసలు తనుజానేనా మాట్లాడుతుందని చెప్పి అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని చూసారనమాట. అంత ఆశ్చర్యంగా అనిపించింది అనమాట అందరికైతే కనుక. తనుజ ఏంటి అలా మాట్లాడుతుంది, సీరియస్ మోడ్ ఆనైందా అన్నట్టుగా. సో నిజమే, సంజన గారిలో అయితే కనుక తనుజ గారిలో అయితే కనుక ఖచ్చితంగా సీరియస్ మోడ్ ఆనైందని చెప్పి మనం అయితే అనుకోవాలి. ఎస్పెషల్లీ తనుజ గారి ఫ్యాన్స్కి అయితే కనుక మంచి కంటెంట్తో అయితే కనుక తనుజ గారు అయితే కనుక ఆవిడ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ మంచిగా ఆవిడైతే కనుక మాస్ 5తో గేమ్ అయితే కనుక ఆడబోతున్నారు, అందులో మాట నో డౌట్. అండ్ ఆవిడ పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డీమాన్ పవన్ రిలేటెడ్గా, సంజన గారు రిలేటెడ్గా మంచి పాయింట్స్ పెట్టారు. ఇది ఖచ్చితంగా ఎక్కడైనా కళ్యాణ్కి కూడా నెగిటివ్ అవ్వబోతుందా? ఎందుకంటే కనుక తను ఇంకా ఇప్పుడు ఈ వీక్లో అయితే కనుక తను ఏంటో ప్రూవ్ చేసుకునే వీక్ అనమాట. సో ఈ వీక్తో తను ఏంటో ప్రూవ్ చేసుకొని నెక్స్ట్ వీక్లో కళ్యాణ్ పాడాలని కొంచెం డిస్కరేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కనుక ఇప్పుడు కళ్యాణ్ పాడాల త్రూ ఓటింగ్లో లేడు, తన ఓటింగ్లో లేడు కాబట్టి ఆడియన్స్తో ఏంటి ఆ ర్యాప్ అనేది బిల్డ్ అవ్వదు. తన గేమ్ జస్ట్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ కెప్టెన్సీ కంటెంటర్లో అయ్యి కెప్టెన్గా అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేమ్స్ ఆడి అంతా ఆడి మళ్ళీ నెక్స్ట్ వీక్ కెప్టెన్సీ కనుక ఖచ్చితంగా మన తనుజ గారు అయ్యారంటే కనుక ఇంకా ఎవ్వరూ ఆపలేరు. డ్యామ్ షూర్. నేను అనుకోవడం ఈ వీక్ భరణి గారు ఏమైనా కెప్టెన్ అవుతారేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ హోప్. ఎందుకంటే కనుక హౌస్లో ఉన్న వాళ్ళందరికన్నా ఆయనే కెప్టెన్ అవ్వలేదు ఇప్పటిదాకా, అందరూ అయ్యారనమాట. సో ఐ హోప్ మనం కూడా విష్ చేద్దాం. ఆయన కెప్టెన్ అయితే వాళ్ళ అమ్మాయి యొక్క కోరిక కూడా ఆల్రెడీ వచ్చి అడిగారు కాబట్టి ఆ కోరిక కూడా నెరవేరబోతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్గా ఉంది నాకు. మేబీ చూద్దాం. అండ్ రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సంజన గారు అయితే ఖచ్చితంగా టాప్ 5లో ఉండబోతారని చెప్పి అండర్స్టాండింగ్ కూడా అలాగే ఉంది. ఆవిడ ఇప్పటిదాకా ఆట ఆడిన విధానం ఏదైతే ఉందో రిమైనింగ్ స్టిల్ ఇప్పటి వరకు రీతు చౌదరితో ఎక్కువ క్లాషెస్ జరిగినాయి ఆవిడకి అయితే కనుక. ఇప్పుడైతే కనుక తనుజ కూడా ఆవిడ నామినేషన్లో పెట్టడం జరిగిందనమాట. అండ్ మెయిన్గా భరణి గారు కూడా. సో తనుజ, రీతు చౌదరి, భరణి, సో ముగ్గురు హేట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ సంజన గారిలో అయితే కనుక పోల్చుకుంటే తనుజ ఆల్రెడీ టాప్. రిమైనింగ్ భరణి, తనుజతో పోల్చుకుంటే సంజన యొక్క ఆట గేమ్ అయితే కనుక చాలా బాగుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీళ్ళిద్దరితో కంపేర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక టాప్ మోస్ట్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే కనుక స్టిల్ ఈరోజు 13 వీక్ ఓటింగ్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే సూపర్ ఫాస్ట్ చూసుకోబోతుంది తనుజ గారు అయితే కనుక. టాప్ మోస్ట్ అత్యధిక ఓటింగ్ స్థానంలో అయితే కనుక ఆవిడ పొంది
ఆవిడ టాప్ మోస్ట్లో ఉన్నారు మ్యాక్సిమం. ఆవిడ తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఈ పేరు చెప్తే మీరు ఈ పేరు నేను చెప్తానని చెప్పి నిజంగా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఆ పేరు సంజన గారు అనమాట. సెకండ్ లీడింగ్ పొజిషన్లో ఉన్నారు ఆవిడైతే కనుక. ఆవిడ కనిపించకుండా ఆవిడకైతే ఓటింగ్స్ పడుతున్నాయి. ఆవిడ యొక్క ఫ్యాన్ బేస్ కూడా చాలా అంటే చాలా పోలింగ్, యూట్యూబ్ పోలింగ్స్లో వస్తున్నాయి, ఇన్స్టా పోలింగ్స్లో పెడుతున్నారు. మొన్న రీతు చౌదరి సంజన గారికి జరిగిన గొడవ తర్వాత ఆవిడని అయితే కనుక మంచిగా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, వాటిలో అన్నిట్లో ఆవిడ నిజంగా వైరల్ వీడియోస్ అవన్నీ మంచిగా వచ్చేసి, అండ్ అంతకుముందే ఆవిడ సెలబ్రిటీ కాబట్టి, యాక్టర్స్ కాబట్టి తనకు మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది బయట. సో అలా ఆవిడ ఏంటంటే సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్స్లో బర్నీ ఉన్నారనమాట. అండ్ బర్నీ ఆయన నామినేషన్స్లో కొన్ని పాయింట్స్ పెట్టారనమాట. ఆ పాయింట్స్ ఏంటంటే కనుక నామినేషన్స్లో ఒకటి సంజన గారి మీద పెట్టడం జరిగిందనమాట. ఏ పాయింట్స్ మీద పెట్టారా అనేది నామినేట్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నీ గారి యొక్క గేమ్ గురించి మాట్లాడదాం. సో బర్నీ గారి గేమ్ ఏంటంటే కనుక ఇప్పటిదాకా మంచిగానే ఆడుతున్నారండి. స్టిల్ లాస్ట్ వీక్ అంతకుముందు దివ్య ఉన్నప్పుడు ఏంటంటే కనుక ఆవిడ గేమ్ని తను నొక్కేస్తూ బర్నీ గారి యొక్క ఎమోషనల్ని తను ఏదైతే నేను ఆట ఆడి ఇలా చూపించుకోవాలి, ప్లస్ నా ఆట గురించి ఎవరైనా హట్ అవుతారా అని చెప్పి ఆలోచించి ఇన్ని రోజులైతే కనుక ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కానీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తనైతే గేమ్ అంతంత మాత్రంగానే ఆడాడు ఆ మాత్రం. బట్ ఎలిమినేషన్ అయిపోయాడు కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చిన తర్వాత దివ్య నిఖిత అయితే కొంచెం దూరంగా ఉంచాడు అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. ఎప్పుడైతే దివ్య నిఖిత ఈ వీక్ ఎవిక్టెడ్ అయిపోయి వెళ్ళిపోయారో ఈ వీక్ తన గేమ్ ఏంటో ప్రూవ్ చేసుకుంటాడని చెప్పి ఐ హోప్ అండర్స్టూడ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం అందరం ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ దీనితో పాటుగా మెయిన్గా ఇంకో వర్డ్ మాట్లాడుకోవాలి మామ. సుమన్ అన్న అసలు హౌస్లో ఉండడానికి అర్హుడా కాదని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తన గేమ్ యాక్చువల్లీ మనిషి పరంగా చాలా పాజిటివ్ పర్సన్. ఎవరు సుమన్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే హట్ అవ్వద్దు, దయచేసి క్షమించాలి. సుమన్ అన్న అయితే కనుక మనిషి పరంగా మంచోడే. బట్ హౌస్కి ఈ స్టేజ్లో ఉండాల్సింది మాస్ ఫైర్, మాస్ గేమ్, మాస్ వర్డ్స్, ఫైటింగ్ స్పిరిట్స్ అన్నీ ఉండాలన్నమాట. సుమన్ అన్న దానికి తగినోడు కాదని చెప్పి నేనైతే నా నిర్ణయం చెప్తున్నాను. బట్ గేమ్స్ అన్నీ ఏమైనా పర్ఫార్మెన్స్ చూపిస్తే హౌస్లో ఏమన్నా సర్వే అవ్వగలడు తప్ప అదర్వైజ్ ఆయన అయితే కనుక హౌస్లో సర్వే అవ్వడం చాలా 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 క్రిటికల్ కష్టం. ఇక 13th వీక్లో అయితే కనుక ఆయన డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. ఆయనతో పాటుగా రీతు చౌదరి కూడా ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంది. స్టిల్ ఇప్పటిదాకా తను ఫస్ట్ నుంచి గేమ్స్ అన్ని ఆడుకుంటూనే వచ్చింది. తన ఓన్ సపోర్ట్లో అయితే ఖచ్చితంగా ఆడలేదు. డీమాన్ పవన్ సపోర్ట్ తీసుకోవడమో, దాని తర్వాత రాము ఉన్నప్పుడు రాముడు సపోర్ట్ తీసుకోవడమో, తనుజ సపోర్ట్ తీసుకోవడమో, ఎక్కువ హౌస్లో అయితే కనుక డీమాన్ అయితే ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అందరు తనుజ కూడా నామినేట్ చేస్తుంది. స్టిల్ డీమాన్ పవన్ అయితే కనుక సుమన్ కూడా నామినేట్ చేస్తాడు. నువ్వు ఓన్లీ నీ పాయింట్స్ మీద నువ్వు వాడు, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకో అని చెప్పి ఆల్రెడీ ఇమాన్యుయల్ అన్న కూడా చెప్తారనమాట. నీ గేమ్ నువ్వు వాడు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆడితే నువ్వు హౌస్లో నామినేట్ అయిపోతావు, చివరికి ఇంకా ఆలోచించుకోవడానికి కూడా ఏముండదు, నీ చేయి జారిపోద్ది అని చెప్పి వీళ్ళిద్దరైతే కనుక ఇమాన్యుయల్, తనుజ గారు అయితే కనుక మంచి సజెషన్స్ ఇవ్వడం జరిగిందనమాట మా. దీంతో పాటుగా మెయిన్గా ఇంకో ఓట్ చెప్తాను. తనుజ గారు ఓటింగ్లో టాప్లో ఉన్నారనమాట. లీస్ట్లో ఉన్నదైతే కనుక ఎవరి పేరు చెప్తానో షాక్ అవుతారనమాట మీరైతే కనుక. లీస్ట్లో రీతు చౌదరి ఉన్నారు మామ. ఈరోజు అయితే కనుక రీతు చౌదరి పైన డీమాన్ పవన్ ఉన్నారు, డీమాన్ పవన్ పైన సుమన్ అన్న ఉన్నారనమాట. సుమన్ అన్న పైన బర్నీ గారు పైన మన సంజన గారు పైన తనుజ గారు ఉన్నారనమాట. సో రీతు చౌదరి ఈజ్ ఇన్ డేంజర్ జోన్ అనమాట ఈ వీక్లో. ఆయనకి ఖచ్చితంగా నేను అనుకోవడం సుమన్ అన్న డేంజర్ జోన్లోకి వస్తాడని ఎండ్ ఆఫ్ ది వీక్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తన వర్డ్స్ ఏం లేవు, నామినేషన్స్లో కూడా ఏం మాటలు పెట్టట్లేదు. అండ్ సండే నాకు సార్ కూడా ఏంటి నాన్న ఇంకా ఇది ఒక్కటేనా సంజన గారినే పట్టుకొని ఎందుకు నామినేట్ చేస్తున్నావు అన్న మాటని పట్టుకొని సుమన్ అన్న అయితే కనుక మైండ్లో పెట్టుకొని ఈసారి ప్లేట్ మార్చి డీమాన్ పవన్ని నామినేట్ చేస్తాడనమాట. అండ్ సంజనాని కూడా నామినేట్ చేస్తాడు. సో 2 ఓట్స్ ఇచ్చారు కాబట్టి 2 అలా డివైడ్ చేస్తాను అనమాట సుమన్ అన్నకి అయితే. సో ప్రజెంట్ అయితే కనుక టాప్లో ఒక 3 ఉన్నారు, కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ. వీళ్ళైతే కనుక టాప్ మోస్ట్ గేమ్లో అయితే కనుక వీళ్ళు ప్రిడిక్ట్ అయి ఉన్నారు. అండ్ బిలో లాస్ట్లో ఎవరున్నారంటే కనుక సుమన్ అన్న, డీమాన్ పవన్, రీతు చౌదరి. వీళ్ళైతే కనుక డేంజర్ జోన్లో ఉన్నారు మామ. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నేను చెప్పిన డేంజర్ జోన్లో పర్సన్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకందరికీ మ్యాక్సిమం ఓట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కనుక ఇది చాలా వీక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 వీక్స్ అయితే కనుక అందరికీ చాలా క్రూషియల్ వీక్స్ కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో నేను డేంజర్ జోన్లో పర్సన్స్ ఖచ్చితంగా వాళ్ళకైతే కనుక ఓట్స్ వేసుకోండి. ఎందుకంటే కనుక వెరీ 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 ఇంపార్టెంట్ వీక్ ఇదైతే కనుక. నెక్స్ట్ వీక్ కూడా ఈ 2 వీక్స్ ఎవరైతే టాప్ 5లో ఉండగలరో వాళ్ళకైతే కనుక మంచి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి
దాని యొక్క మీనింగ్ కాబట్టి నేనైతే కనుక అంత రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ చూసే ప్రతి వ్యక్తి నా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు చూసే వ్యక్తి సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా ఖచ్చితంగా నా వీడియోస్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఓటింగ్ అండ్ నామినేషన్స్ అనాలిసిస్ వీడియో. రేపు మార్నింగ్ అయితే కనుక 11 o'clock అలా అయితే కనుక మనం ఈరోజు జరిగిన ఫుల్ డే వీడియోతో రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.